బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరినట్టుగా తెలుస్తోంది. బీజేపీలోకి గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలో చేరినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బీజేపీలో చేరిన వరప్రసాద్ కు తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీ ఇవ్వనున్నట్లుగా అయితే సమాచారం ఉంది. మొత్తంగా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలోకి చేరడం జరిగింది. ఇక బీజేపీలోకి చేరిన వరప్రసాద్ కు తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీ ఇవ్వనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలోకి చేరడం జరిగింది. ఇక బీజేపీలోకి చేరిన వరప్రసాద్ కు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా అయితే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలోకి అయితే చేరినట్లుగా తెలుస్తోంది. బీజేపీలోకి చేరిన వరప్రసాద్ కు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే సమాచారం. మొత్తంగా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ గూటికి చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ టికెట్ వరప్రసాద్ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పక్క ఎన్నికలు కూడా ఇప్పటికే వచ్చింది. అయితే వచ్చే నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. అది టీడీపీ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి కేవలం ఇక 9 మంది అభ్యర్థులు మాత్రం ప్రకటించవలసి ఉంది. కానీ ఇటు జనసేన కూడా ఈ రోజుతో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. అటు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇప్పటికే అటు ఢిల్లీ వెళ్లి 6 రోజులు అయింది. అయితే ఇప్పటికీ కూడా అభ్యర్థుల ఎంపికలో ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే తాజాగా చూస్తే అటు ఏదైతే గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ రోజు కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే ప్రసాద్ కు ఆ తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తూ కూడా ఆశావాహులు అయితే భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వరప్రసాద్ చేరికతోటి మరొకసారి ఆ తిరుపతి నియోజకవర్గం ఎంపీ స్థానానికి సంబంధించి మరింత పోటీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ నుంచి వచ్చినటువంటి వరప్రసాద్ కు సీటు కేటాయిస్తారనేటువంటి ఒక వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అయితే వరప్రసాద్ ప్రస్తుతం కేంద్ర మంత్రి అనురాగ్ సమక్షంలో కండువా కప్పి అన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం బీజేపీకి ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. కూటమిలో భాగంగా తిరుపతిని అటు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ప్రకటించడానికి ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరప్రసాద్ రావడంతో ఇప్పటికే ఆశావాహులు భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. I am greatly honored for being admitted into the most dynamic party that I have seen during the last 50 years, that is BJP. And similarly, as an educated person, as formerly an IAS officer and then MP and then MLA, I have not come across as dynamic as Mr. Modi ji in the past leaders. So when I was a member of parliament, I have seen the dynamic decisions, the way the BJP ministry, the government is handling the systems, and the way the development is taking place. I had the occasion, a pleasant occasion, to witness directly the dynamism shown by Modi ji. And the way the development is taking place on one hand,
and the welfare of the weaker sections and also the villages taking place on the other side.